హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మధ్యాహ్నం భోజనంలోకి వంటలు చేసుకుంటూ నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మధ్యలోని నేను ఒక చిన్నది కథ కూడా చెప్తాను. నేను చిన్ని స్టోరీస్ ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాను. ఎక్కడన్నా ఏదైనా బాగుంటే టాపిక్ చదువుతూ ఉంటాను. అలాగే చదివినవి నాకు నచ్చితే కనుక మీకు కూడా షేర్ చేద్దామని ఇక ముందు నుంచి అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లోని ఒకటి షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను వంట స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. పప్పును కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఓ పావుగంట నానితే బాగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఈలోగా నేను బ్రౌన్ రైస్ని ఒక కప్పు తీసుకుంటున్నాను. ఇవి 24 మంత్ర ఆర్గానిక్ బ్రౌన్ రైస్ హ్యాండ్ పౌండెడ్ వాడుతున్నాము. ఇవి బాగుంటున్నాయి చాలానే. పాత బియ్యం వలన ఏంటంటే విరవిరలాడుతూ వస్తుంది రైస్. అయితే మాత్రం నేను ఇలాగ స్టవ్ మీదే మామూలుగా ఉడకబెట్టేసుకొని వార్చేసుకుంటాను. రైస్ కుక్కర్లోని పెట్టను రైస్ సాధారణంగా. ఇక అది పెట్టేసుకున్న తర్వాత నేను ఒక పక్క గోధుమ పిండి కలిపేసుకుంటున్నాను. ఈరోజు గోధుమ పిండిలోని ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఒకటే వేసి చేసుకుంటున్నాను. ఇది నేను నిన్నే చేశాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అదే యూజ్ చేసుకుంటున్నాను. ఈ రోటి పిండి కూడా నేను ఆశీర్వాద్ తెచ్చుకుంటాను. లేదంటే కనుక ఒక్కొక్కసారి అది లేకపోతే సుజాత బ్రాండ్ ఒకటి వస్తుంది, బాగుంటుంది. అది కూడా అదైనా ఇదైనా తీసుకొని వస్తాను. ఇక ఇందులోకి కొంచెం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేసుకుంటాను. అది కూడా నిన్నే చేశాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఫ్రెష్గా ఉంది. ఈరోజు ఆల్మండ్ పౌడర్ అయితే వేయట్లేదు, ఎందుకంటే లేదు, తేవాలి ఆల్మండ్స్. ఇంకా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఒకటి వేసుకొని చేసేస్తున్నాను. నిన్న రాగి పిండి వేసుకొని చేశాను. ఈరోజు ఇది మార్చి చేస్తున్నాను. మనం రోజు కూడా ఏదో ఒక ఐటమ్ని ఇందులో యాడ్ చేసుకుంటే ఏంటంటే ఒకటే తింటున్నట్టు కాకుండా డిఫరెంట్వి టేస్ట్ చేసినట్టు ఉంటుంది. డిఫరెంట్ ఫుడ్ మనకి బాడీలోకి కూడా వెళ్తుందని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇది నానేలోగా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇది లాస్ట్లో చేసుకోవడానికి ఉంటుంది. ఇక మాకు ఇక్కడ వెదర్ అయితే మాత్రం సమ్మర్ స్టార్ట్ అయ్యింది. వింటర్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఎండ కూడా ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. బయటకు వెళ్తే ఖచ్చితంగా ట్యాన్ అయిపోతాము, మాడిపోయినట్టు అయిపోతూ ఉంటాము ఇక్కడ ఈ ఎండకి. నిన్న జస్ట్ కాస్ట్కోకి వెళ్ళాము. ఆ కాస్ట్కో దగ్గర పార్క్ చేసుకొని కారు లోపలికి వెళ్తులోకే ఏదో మంటలాగా వచ్చేసింది బాడీ అంతాను. అంత వేడిగా ఉంటుంది. ఈ పాలకూర నేను ఇండియా బజార్ నుంచి తెచ్చాను. ఇలాగ ఒక్కొక్క కట్ట కింద పెట్టి అమ్ముతాడు. నేను ఒక కట్ట తెచ్చుకుంటాను ఇప్పుడు కూడా. ఈ కట్ట మనకి $1.99. ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చేస్తే కనుక $1.49కి పెడతాడు. సాధారణంగా $1.99 ఉంటుంది. ఇది నేను కొంచెం పప్పులోకి యూజ్ చేసుకొని కొంచెం మిగతాది ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఆకుకూర అంతా ఇలాగ వాటర్ కింద అయిపోయి ఆకు పాడైపోతూ ఉంటుంది తొందరగానే. వాటర్ జల్లేస్తూ ఉంటారు ఫ్రెష్నెస్ కోసం, అందువల్ల తొందరగా పాడైపోద్ది. అందుకు కొంచెమే అయినా కూడా ఈ పప్పులో వేసుకొని కొంచెం మిగతాదంతా కూడా నేను ఫ్రై చేసేస్తాను. ఎంతో అవ్వదు, ఒక్కొక్క స్పూన్ వస్తుంది. కాకపోతే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఫ్రై చేసేస్తాను. ఇక పప్పులోకి కట్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను. ఇవిను ఆ పాలకూర వేసి పప్పుని ఉడకబెట్టేసుకుంటాను. ఫైనల్గా తాలింపు పెట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్లోనే చేసుకుంటున్నాను. మాకు ఇప్పుడంటే ఆకుకూరలు కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయి. మేము వచ్చిన కొత్తల్లో అంటే ఇన్ని రకాలు దొరికేవి కాదు. పాలకూర, మెంతికూర, బచ్చల కూర, గోంగూర, ఇంకా మునగాకు అన్నీ పెడుతున్నాడు. మునగాకు కూడా తెచ్చుకుంటున్నాం మధ్యలోనే. కొంచెం ఎక్కువ రేటే కానీ పర్వాలేదు. అంటే ఒకసారి తెచ్చుకొని వండుకోవడానికి అయితే బాగుంటుంది. అంటే 2-3 సార్లకి యూజ్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది అది. ఇక గోంగూర కూడా మేము వచ్చిన కొత్తల్లో అయితే కాడలతో పాటు కలిపి పర్ పౌండ్ను $8 పెట్టి అమ్మేవారు, 7.99. ఇక అప్పుడు అమ్మో గోంగూర తెచ్చుకోవాలంటే ఏదో అమృతంలాగా బంగారంలాగా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు నేనైతే మాత్రం గోంగూర కొనుక్కోవట్లేదు అసలు. మేము బ్యాక్ యార్డ్లో పండించేసుకుంటాం కదా. లాస్ట్ ఇయర్ పండించిందే నాకు మొత్తం సంవత్సరం అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే అది నేను ఉడకబెట్టేసి వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత చక్కగా చిన్ని జిప్ లాకుల్లో పెట్టుకొని ఫ్రోజన్ చేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అది ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని వాడుకుంటాను. ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువే అయ్యింది. నేను మా కమ్యూనిటీలో కొంతమంది ఫ్రెండ్స్కి నేను పంచినా కూడా ఇంకా చాలా ఎక్కువ వండేస్తే ఇంకా అదంతా కూడా స్టోర్ చేసాను. నేను ఈ బ్రౌన్ రైస్ పొయ్యి మీద పెట్టుకున్నాను కదా, ఇంకా ఉడుకు పట్టింది. ఇంకా లో ఫ్లేమ్ పెట్టి
పెట్టేసుకొని ఇంకా అలా ఉడకబెట్టేసుకొని ఇంకా లాస్ట్కి వాష్ చేసుకుంటాను. ఇది నేను బ్యాక్ సైడ్కి మార్చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ ఇంకా కుక్కరు మిగతా కూరలు స్టార్ట్ చేయడానికి ఉంటుందని చెప్పేసి అది బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను. ఇక ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటూ నేను చదివింది ఒక టాపిక్ గురించి చెప్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తాను. రోడ్డు మీద ఒక వ్యక్తి నడిచి వెళ్తూ ఉంటే ఒక కరెంటు స్తంభానికి ఒక నోటీస్ అంటించి ఉండడం చూస్తాడు. వెంటనే ఆ నోటీస్ మీద ఏంటుందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే, నా 50 రూపాయల నోటు ఈ పరిసర ప్రాంతాల్లో పోయింది, దయచేసి దొరికిన వారు వచ్చి ఈ అడ్రస్కి ఇచ్చి సహాయం చేయగలరు అని ఉంటుంది. అలాగే దాని మీద ఇది కూడా రాసి ఉంటుంది, నాకు చూపు ఉండదు, శరీరం సహకరించదు వెతకడానికి, అందువల్ల దయచేసి తెచ్చి ఇవ్వండి అని. పోయింది 50 రూపాయలే అని చెప్తున్నారు, అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ని ఫాలో అవుతూ ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చూస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె బయట ఒక వృద్ధురాలు కూర్చొని ఎవరు అని అడుగుతుంది. నాకు దారిలో మీ 50 రూపాయలు దొరికింది తీసుకోండి అని ఆమె చేతికి ఇస్తాడు. వెంటనే ఆమె ఏడుస్తూ, నాయన ఇప్పటికే 30-40 మంది మాకంటే మాకు దొరికిందని చెప్పి ఇచ్చిపోయారు, నాకు చదవడం రాయడం రాదు, చూపు కూడా ఆనదు, నేను ఆ నోటీస్ రాయలేదు, దారిలో ఆ నోటీస్ ఉంటే చించి పడైనాయనా అని చెప్తుంది. విషయం అర్థమైన ఆ వ్యక్తి ఎవరైతే ఆ నోటీస్ రాశారో ఆ వ్యక్తిని అభినందించకుండా ఉండలేకపోయాడు. మనసులోనే కోటి అభినందనలు తెలుపుకున్నాడు. సహాయం చేయాలన్న కోరిక ఉంటే 1,00,000 అవకాశాలు. ఇంతలో ఎవరో ఒక అతను వచ్చి ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా సార్ అని అడిగాడు. నాకు ఒక 50 రూపాయలు దొరికింది అని చెప్పారు. ఇటువంటి టాపిక్స్ అయినా చిన్న చిన్న స్టోరీస్ అయినా ఏమన్నా చదివిన తర్వాత నచ్చితే నేను ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఇక ముందు నుంచి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇటువంటి వ్లాగ్స్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నేను ఇటువంటివి ఏమన్నా ఉంటే కనుక మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇక ముందు నుంచి. ఇప్పుడైతే ఇంకా వంట కంప్లీట్ చేసేస్తున్నాను. అరటికాయ ఫ్రై కూడా చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఈ అరటికాయ ముక్కలు సన్నంగా తరుక్కున్నాను కదా, అవి వేసి వేయించేసుకుంటాను. చిప్స్ లాగా కొంచెం క్రిస్పీగా ఏగేలాగా చూసుకుంటాను. లాస్ట్లో ఉప్పు కారం జల్లేసుకుంటే నాకు ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పు పాలకూరతో నంచుకోవడానికి అయితే బాగుంటాయి. అరటికాయలని నూనెలో వేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ పసుపుని వేసుకొని వేయించుకోవడం వల్ల అరటికాయ ముక్కలు చూడడానికి మంచి రంగులో కనబడతాయి. బ్రౌన్ రైస్ అయితే మాత్రం వాష్ చేసుకొని తర్వాత తెచ్చి ఒక 2 నిమిషాలకి పొయ్యి మీద పెట్టేసుకుంటే ఉన్న వాటర్ అంతా కూడా డ్రై చేసేస్తుంది. వైట్ రైస్ అయితే మాత్రం 1కి 2 కప్పులు వేసుకొని ఎగరబెట్టేసుకుంటాను. బ్రౌన్ రైస్ ఎగరబెట్టుకుంటే కొంచెం గట్టిగా రైస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, అందు గురించి అని చెప్పేసి వాష్ చేసుకుంటాను. ఇక నేను ఒక పక్క పాలకూర తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. పాలకూరకు కూడా ఎక్కువేమీ వేయను ఇంగ్రీడియంట్స్. ఇవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించేసుకుంటాను. ఇక నాకు అరటికాయ ముక్కలు వేగిపోయినాయి. ఇందులో కొంచెం ఉప్పు కారం జల్లేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అరటికాయ ముక్కలు రెడీ అయిపోతాయి. ఈ సంవత్సరం కొన్ని కూరగాయల పంట పండిద్దాం అనుకుంటున్నాము, కాకపోతే ఇంకా గార్డెన్ క్లీన్ చేయించలేదు. మేము మా లాన్ మూవ్ చేసే అబ్బాయికి చెప్పాము, వచ్చి కొంచెం గార్డెన్ అంతా క్లీన్ చేసేస్తే మేము కొన్ని సీడ్స్ వేసుకుంటామని చెప్పాము. కాకపోతే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయిన మూలాన వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. చాలామందికి ల్యాండ్స్కేపింగ్ చేస్తారు, గార్డెనింగ్ పనులు చేస్తారు కదా, అందు గురించి టైం కుదరట్లేదు, వెయిట్ చేయండి అని చెప్పాడు. చూడాలి, తొందరగా వస్తే వాళ్ళు గార్డెన్ క్లీన్ చేసేస్తే స్టార్ట్ చేయడానికి ఉంటుంది. కాయగూరల పంటలు అయితే మాత్రం ఈ పాటికి ఇంట్లోని సీడ్స్ వేసుకొని స్ప్రౌటింగ్ స్టార్ట్ చేసేయాలి. కాకపోతే మేము ఇంట్లో కూడా ఏమీ చేయలేకపోయాము, చలిగా ఉంది లాస్ట్ వీక్ వరకు కూడాను. ఈ వీక్ నుంచే ఎక్కువ ఎండ వస్తుంది, అందుకే గార్డెన్ క్లీన్ చేసే వాళ్ళకి కూడా బిజీ అయిపోయారు ఈ వీక్ అంతాను. లాస్ట్ వీక్ అంతా చలిగా ఉండడం వల్ల బయట పనులు ఏమీ చేయలేకపోయారంట. చూడాలి, వాళ్ళు తొందరగా వస్తే కనుక కొంచెం క్లీన్ చేయించుకొని అట్లీస్ట్ ఆకుకూరల వరకైనా వేసుకుందాం అనుకుంటున్నాము. కాయగూరలు అయితే మాత్రం వేయలేకపోవచ్చు, ఎందుకంటే అది స్టార్ట్ చేసినా కూడా మాకు సెప్టెంబర్ అక్టోబర్ నాటి వరకు కూడా మాకు కాయగూర రాదు. ఇంకా అక్టోబర్ నుంచి మాకు మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతే ఇంకా అవన్నీ కూడా పోతాయి, ఇంకా వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది, కష్టం మిగులుతుంది కానీ కాయగూరలు ఏమీ అందవు. అందుకే ఆకుకూరల మట్టుకి వేసుకుంటాము. గోంగూర, తోటకూర, మెంతికూర 3 కూరలు వేసుకున్నా చాలు మాకు.
అరటికాయ ఫ్రై అయిపోయింది, పాలకూర ఫ్రై అయిపోయింది, పప్పు పాలకూర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక రోటీస్ అయిపోతే ఇంకా లంచ్ చేసేస్తాము. ఈ రోటీస్ పని ఒకటే ఉంది, ఇంకా నాకు మొత్తం పని అంతా అయిపోయినట్టే. కొంచెం డిష్ వాషర్ అది వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు అయిపోయిన మట్టికి నేను డిషెస్ అన్నీ కూడా డిష్ వాషర్లో వేసేస్తాను. ఫిల్ అయిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.